గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మార్చి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ముందుగా ఈ నెలలో గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో చూసి తర్వాత మనం ఈ నెలంతా కూడా మనకి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే ఈ నెలలో ముఖ్యంగా రవి మార్చి 13వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. తర్వాత మళ్ళీ మీనరాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ నెల 13వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు అయితే కనుక ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహు అయితే ఆయన కూడా ఈ నెలంతా కుంభరాశిలో ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసినట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా కష్టాలు ఎక్కువగా ఉన్నా కూడా వాటిని భరించగలిగేటటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి గట్టిగా ఎదుర్కోవచ్చు. ప్రతి సమస్య నుంచి ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అలాగే ఏం పని చేసినా సరే శ్రద్ధగా చేయడం వల్ల మీకు ఆ పనులు ఈ నెలలో పూర్తవుతాయి. అలాగే ఎవరైనా సలహాలు ఇచ్చినా కూడా కంగారు పడిపోయి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు పాటించకండి. సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన విషయాలు ఎవరితోటి మాట్లాడకండి. అయితే చేసే ప్రతి పనిని కూడా శ్రద్ధతో చేసినట్లయితేనే పని పూర్తవుతుంది. మీకు చాలా రకాల ప్రమాదాలు కానీ అపాయాలు కానీ సమస్యల నుంచి కానీ బయటపడే అవకాశాలు ఈ నెలలో మీకు కనపడుతున్నాయి. ఎవరితోటైనా సరే మాట్లాడేటప్పుడు తెలివిగా మాట్లాడడం వల్ల సమయస్ఫూర్తిగా మాట్లాడడం వల్ల చాలా మంచి అవకాశాలు మీకు ఈ నెలలో రాబోతున్నాయి. ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకోగలుగుతారు. కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు. నేర్చుకున్నటువంటి విద్యను సక్రమ మార్గంలో వినియోగించుకోగలుగుతారు. వాటి ద్వారా ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. పెద్దలు చెప్పినటువంటి మార్గంలో నడవడం కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడం కానీ గొప్ప గొప్ప వ్యక్తుల్ని అనుసరించడం కానీ చేసే అవకాశాలు ఈ నెలలో మీకు బాగా కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రాణ స్నేహితులతో సఖ్యత ఏర్పడడం లేదా ప్రాణ స్నేహితులతో ప్రయాణాలు చేయడం లేదా బాగా పరిస్థితుల్ని చుట్టుపక్కల వాతావరణాన్ని అర్థం చేసుకోవడం, ఏం చేయాలి భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవడము ఖచ్చితంగా ఈ నెలలో చేస్తారు. మీ భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ పాలసీలు ఇన్సూరెన్సులు కట్టడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడం కానీ ఖచ్చితంగా యోగిస్తుంది. ముఖ్యమైన వస్తువుల కోసం కానీ కుటుంబం కోసం కానీ సంతానం కోసం కానీ ఈ నెలలో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి రుణాలు చాలా శాతం మంజూరవుతాయి. అలాగే పాత రుణాలు తీర్చడానికి కూడా కృషి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. నిరుద్యోగులకి దూర ప్రాంతం నుంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఒత్తిడి నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా తోటి ఉద్యోగస్తులతో సఖ్యతతో పాటుగా మీ పనితీరు బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది అని చెప్పచ్చు. అలాగే ఆస్తి వివాదాలున్నా కోర్టు వివాదాలున్నా సమస్యలున్నా కూడా చాలా శాతం పరిష్కారం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచి వస్తారంటే చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే కనుక ఈ నెలలో ఖచ్చితంగా ఎవరైనా కలవాలన్నా లేదా ఎవరితోటైనా కాలం గడపాలన్నా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం తక్కువగా అంచనా వేయకండి. ఆరోగ్యాన్ని చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టండి. మీరు ఆశించినంత ఆదాయం లేకపోయినా కూడా సమయానికి అయితే మాత్రం అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. ఇంకా ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డులు వీసాలు వాటికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. గృహాలు ఏదైనా మారాలంటే అనుకూలంగానే కనపడుతుంది. ఇక విదేశీ ప్రయాణాలు కానీ వీసా ప్రయత్నాలు కానీ సఫలీకృతవుతాయి. ఈ నెల వివాహ ప్రయత్నాలు కూడా కొంచెం ఆలస్యంగా కుదిరితే కంగారు పడకండి. వివాహాలు అయితే అవుతాయి. ఇక దైవ బలము గ్రహ బలము అనుకూలించడం వల్ల మాత్రమే మీకు సంతానం కలుగుతుంది. కాబట్టి ఒక్కసారి గ్రహ బలం ఉందా లేదా అంటే జాతకంలో బలం ఉందా లేదా అనే విషయాన్ని ఒకసారి అందరూ చూపించుకోవాలి. ఎందుచేతంటే అది డేట్ ఆఫ్ బర్త్ టైము ఇస్తే కనుక మాకు ఫోన్ చేసినట్లయితే మేము జాతకం చూసి చెప్తాం. దాంట్లో బలాలు ఉన్నట్లయితే కనుక మీ జీవితంలో చాలా రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతారు లేదా కోరికలు ఏమైనా ఉంటే తీరతాయి. కాబట్టి ఖచ్చితంగా జాతకం చూపించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా ఖచ్చితంగా జాతకం చూపించుకోవాలి. ఇంకా విడిపోయినటువంటి ప్రేమికులు తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి వివాహం గురించి లేదా మీ యొక్క రిలేషన్షిప్ గురించి మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా తొందరగా జరుగుతాయని చెప్పచ్చు. దురలవాట్లు కానీ వ్యసనాలు కానీ చాలా శాతం తగ్గించుకోగలుగుతారు. వ్యాయామం పట్ల విశేషమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులకి కాంట్రాక్టర్లకి లేదా మంచి మంచి వ్యక్తులందరూ కూడా కలిసి వస్తుందని చెప్పచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా కాంట్రాక్టర్లు కూడా లభించే అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళకు కూడా కాంట్రాక్టర్ల వల్ల లాభాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వారికి కీర్తి గౌరవ మర్యాదలు బాగా లభిస్తాయి. విశేషమైనటువంటి ప్రజాకర్షణ కనపడుతోంది. ప్రాజెక్టుల యందు విజయం కనపడుతుందని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య మైత్రి కలయికలు అనుబంధం ఏర్పడమే కాదు ఇద్దరి మధ్య రిలేషన్ బాగా బలపడుతుంది. కుటుంబ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. అలాగే మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారికి బాగా సహాయ సహకారాలు అందించే ప్రయత్నం చేస్తారు. అలాగే నిరంతరం ఏదో ఒక పని చేయడం గురించి ఏదో కొత్తగా సాధించడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు.
ఓర్పు సహనము బాగా పెరుగుతాయి ఈ నెలలో మీకు. దానివల్ల చాలా రకాల పనులు పూర్తవుతాయి. ఇంట్లో కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అలాగే డబ్బుల విషయంలో కూడా వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోగలుగుతారు. సంఘంలో విశేషమైనటువంటి కీర్తి, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. అలాగే ఎవరిని మీరు ప్రేమిస్తూ ఉన్నా, ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా వాళ్ళ కోసం బాగా తాపత్రయపడతారు. అవసరమైతే వాళ్ళ కోసం యుద్ధం చేసైనా సరే నెగ్గి వాళ్ళ కోసం మీరు ఏదైనా సరే సాధించే ప్రయత్నం చేస్తారు. ఇంట్లో గొడవ పడైనా సరే. అంటే భవిష్యత్తులో చేసేటటువంటి ప్రణాళికలన్నీ కూడా మీకు బాగా అద్భుతంగా యోగిస్తాయి. సొంత పనులు చేసుకోవడం, జాగ్రత్తగా ఉండడం, అన్ని జీవుల పట్ల ప్రేమ లేదా కొంతమంది వ్యక్తుల పట్ల ఇష్టం పెరగడం, అపకారి కూడా ఉపకారం చేయాలనుకునే లక్షణాలు ఇవన్నీ మీలో బాగా పెరుగుతాయి ఈ నెలలో ముఖ్యంగా. అలాగే చేసే పని యందు శ్రద్ధ, అలాగే తప్పులు సరిదిద్దుకోవడము, దేశకాల పరిస్థితులు అర్థం చేసుకుని దాని తగ్గ వ్యాపారాలు చేయడం, లేదా సంపాదన కోసం లేదా డబ్బులు పెంచుకోవడం కోసం, సంపాదించడం కోసం తాపత్రయపడడం, రుణాలు చేసి మరీ వ్యాపారాలు పెట్టి డబ్బులు సాధించడం చేసే అవకాశాలు ఈ నెలలో బాగానే కనబడుతూ ఉన్నాయి. ఇక కీలక వ్యవహారాలు కానీ, ముఖ్యమైన వ్యవహారాలు కానీ సజావుగా సాగుతాయని చెప్పచ్చు. లేదా ఎక్కడైనా మీటింగుల్లో పాల్గొన్నా, ఎక్కడైనా ఉపన్యాసాలు చెప్పినా, లేదా వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. మీలో నీతి, నిజాయితీ, నిబద్ధత బాగా పెరుగుతాయి. కాకపోతే స్త్రీ పురుష వ్యామోహాలు, శారీరక కోరికలు, కామ కోరికలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. కాకపోతే అవన్నీ తీరే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మీకోసం కన్నా ఇతరుల కోసం బాగా ప్రాకులాడతారని చెప్పొచ్చు. స్నేహితుల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు. కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు చాలా తొందరగా పూర్తి చేసుకున్నట్లయితే మీకు విజయం కనపడుతుందని చెప్పొచ్చు. షేర్లోను, ట్రేడింగ్లో డబ్బులు మాత్రం పెట్టకండి. కొన్ని రకాల అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ నెలలో సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. విలువైనటువంటి పత్రాలు అందుకునే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. వ్యవసాయం పట్ల ఆసక్తి, మొక్కల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా చాలా తొందరగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేసి ముందడుగు వేసే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. అతిగా ఆలోచించడం కానీ, టెన్షన్ పడడం కానీ, ఒత్తిడి పడడం కానీ పనికిరాదు కాబట్టి టెన్షన్లు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యమైనటువంటి ప్రదేశాలు కానీ లేదా సుందరమైన ప్రదేశాలు కానీ చూడగలుగుతారు. గొప్పవారితో స్నేహం చేయగలుగుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఆయుర్వేద పరంగా కానీ, నాటు వైద్యం కానీ, లేదా వైద్యాన్ని మార్చడం కానీ, కొత్త వైద్యాన్ని అమలుపరచడం కానీ వీటి వల్ల రోగాలన్నీ కూడా మీకు తగ్గుతాయి. ప్రతి చిన్న విషయానికి ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారని చెప్పొచ్చు. ఇక నర్సరీలు కానీ, పూల మొక్కలు కానీ ఇలాంటి వాటి పట్ల ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది. ఉన్నతంగా ఆలోచించడం, గొప్పగా వ్యవహారం చేయడం కూడా బాగా కలిసి వస్తుంది. ఏ పనైనా సరే అనుకున్న పని అనుకున్న సమయాన్ని పూర్తి చేసి ముందరికి వేస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా లగ్జరీ లైఫ్ని అనుభవించడానికి బాగా తాపత్రయపడతారు. విద్యార్థులు కూడా గేమ్స్ పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదువు పట్ల ఆసక్తి తగ్గుతుంది. కాబట్టి వాటి యందు తగ్గించండి, చదువు పట్ల ఆసక్తి పెంచుకోండి. ఇక టీచర్స్ చెప్పిన మాట శ్రద్ధగా వినండి. కాలేజీలో లెక్చరర్ చెప్పింది కూడా శ్రద్ధగా వినండి. పెద్దలు చెప్పిన మాట కూడా వినడం వల్ల మీకు భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయి. కాకపోతే కాన్సన్ట్రేషన్ దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ప్రేమ కలాపాలకి, ఫోన్కి దూరంగా ఉండండి. పరీక్షలు రాసేవారికి ఉత్తీర్ణత శాతం బ్రహ్మాండంగా ఉంది. విదేశాల్లో చదువుకోవాలనుకున్న వారికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. ఇక ఉద్యోగస్తులకి స్థాన బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. ఉద్యోగపరంగా అభివృద్ధి, ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో స్నేహితుల యొక్క సహకారం ఖచ్చితంగా పొందగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారందరికీ అనుకూలమైన పరిస్థితి కనపడుతోంది. ఉద్యోగపరంగా మీరు చేసే ప్రతి పర్యందు కూడా మంచి నిబద్ధతతో చేస్తారు. ఉద్యోగపరంగా అభివృద్ధి పైచేయిగా కనపడుతోందని చెప్పొచ్చు. స్త్రీలకి కుటుంబ వ్యవహారాలని కూడా చక్కదిద్దుకోగలుగుతారు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా మెలగలుగుతారు. అత్తమామలకి సేవ చేయగలుగుతారు. అలాగే భర్తతో ప్రేమానురాగాలు పంచుకోగలుగుతారు. అసలు సంతానం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. అందరితో ప్రేమగా ఉంటారు. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయి. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ సంబంధించినటువంటి వస్తువులు అమ్మే వ్యాపారస్తులందరికీ లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్ రంగాల వారు కూడా లాభాలే కనపడుతున్నాయి. సుగంధ ద్రవ్యాలు అమ్మే వారు కూడా లాభాలు ఉన్నాయి. మిగతా అన్ని రంగాల వారికి కూడా స్వల్ప లాభాలు కనపడతాయి. ఏదైనా సరే దీనికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి మాత్రం లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. ఆ యంత్రం వేసుకున్నట్లయితే వ్యాపారంలో చాలా తొందరగా మీరు వ్యాపార లాభాలు అయితే పొందగలుగుతారు. ఇదేమైనా కూడా ముఖ్యంగా ఎవరిని నమ్మకండి, అప్పులు ఇవ్వకండి, అరువులు ఇవ్వకండి. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసినట్లయితే కనుక ఈ నెలలో మీరు చక్కని వ్యాపార లాభాలు పొంది ముందరికి వేసే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా దైవబలము, గ్రహబలము ఉన్నట్లయితే కనుక ఇంకా శుభప్రదంగా ఉంటుంది మీకు అని తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.